హలో అండి. ఈరోజు ఈ వీడియోలో మీరు స్క్రీన్ పైన చూస్తున్నటువంటి చూడీదార్‌కి బ్యూటిఫుల్ డిజైనర్ నెక్‌ని ఎలా మనం డిజైన్ చేసుకోవచ్చు అన్నది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. సో, దీనికోసమైతే నేను ముందుగా క్యాన్వాస్ పైన నెక్ డిజైన్ అనేది కట్ చేస్తున్నానండి. నెక్ వెడల్పు వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. మీకు డీప్ నెక్ పెట్టుకుంటున్నారు అనుకుంటే కనుక బాగా డీప్ నెక్ పెట్టుకుంటున్నారంటే 2.5 ఇంచెస్ వరకైనా మార్క్ చేసుకోవచ్చు. నేను బ్యాక్ సైడ్ మరీ అంత డీప్ ఏం పెట్టట్లా కాబట్టి వీళ్ళకి 3 ఇంచెస్ అనేది సరిపోతుంది. అందుకే నేను 3 ఇంచెస్ నెక్ వెడల్పు డ్రా చేసుకున్నాను. అక్కడ నుండి నెక్ డీప్ వచ్చేసి 5 ఇంచెస్ డ్రా చేశాను. చూడండి 5 ఇంచెస్ డ్రా చేసి మనం నార్మల్ నెక్ రౌండ్గా షేప్ చేసుకోవడానికి ఎలాగైతే బాక్స్ డ్రా చేసుకుంటామో అలా బాక్స్ డ్రా చేసి రౌండ్ నెక్ డ్రా చేసుకున్నాను. అక్కడ నుండి పైన ఎంతైతే మనం 5 ఇంచెస్ మార్క్ చేసామో నెక్ డీప్ కింద కూడా అంతే 5 ఇంచెస్కి నేను డీప్ అనేది మార్క్ చేసుకుని ఒక డిజైన్ ఇచ్చాం కదా, ఆ డిజైన్ డ్రా చేయడం కోసం ఇలా అయితే నేను డ్రా చేస్తున్నాను. చూడండి ఇది కూడా వెడల్పు వచ్చేసి 1.5 ఇంచ్ వరకు మార్క్ చేసి ఈ షేప్ అయితే కర్వ్ స్కేల్తో ఈ షేప్ ఇచ్చాను. మీరు నార్మల్గా అయినా ఫ్రీ హ్యాండ్తో అయినా డ్రా చేసేసుకోవచ్చు. చాలా ఈజీగానే ఉంటుంది చేయడానికైతే, చూడటానికి సింపుల్గా చాలా బాగుంటుంది ఈ నెక్ డిజైను. మనం క్యాన్వాస్ యూస్ చేస్తే ఏంటంటే చాలా ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఎలాంటి డిజైన్ ఇచ్చుకున్నా సరే మనకి ఫినిషింగ్ నీట్గా వస్తుంది. సో ఏదన్నా కనుక మీరు డిజైనర్ నెక్ డ్రా చేస్తున్నారు అంటే, స్టిచ్ చేస్తున్నారు అంటే క్యాన్వాస్ యూస్ చేయండి ఖచ్చితంగా. చూసారు కదా, మనం డ్రా చేసిన దాని ప్రకారం లోపల పక్కనైతే కట్ చేసేసుకున్నాము. ఇలా వస్తుంది చూడండి. ఇప్పుడు మనకు వచ్చేసి ఒక 1/2 ఇంచ్ నుంచి 1 ఇంచ్ లోపు వెడల్పు పట్టి పెట్టుకుని మిగతా అంతా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేసుకుంటే అదంతా మనకు అవసరం లేదు. ఇలా కట్ చేసుకున్న ఈ క్యాన్వాస్ డిజైన్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన మనం ఐరన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఐరన్ చేసుకుంటే ఇలా స్టిక్ అయిపోతుంది అనమాట క్యాన్వాస్. మనకప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు వచ్చేసి మిడిల్లో ఎక్కడైతే వస్తుందో మనము 3 ఇంచెస్ మార్క్ చేసాం కాబట్టి 6 ఇంచెస్ వస్తుంది. మిడిల్లో ఒక మార్కింగ్ ఇవ్వండి, లేదంటే నాట్ పెట్టేసుకోండి. నాట్ పెట్టుకుని చూడీదార్ పైన కూడా ప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి చూడీదార్కి కూడా సెంటర్లో ఒక నాట్ పెట్టుకున్నాము. ఆ నాట్ ఈ మార్కింగ్ 2 మ్యాచ్ అయ్యేలాగా ప్లేస్ చేసుకుని మనం ఈ నెక్ డిజైన్ అనేది అటాచ్ చేసుకోవాలి. నేను ఇప్పుడు మార్కర్తో మార్క్ చేస్తున్నాను చూడండి. క్యాన్వాస్ పైన స్టిచ్ రాకోకుండా ఎగ్జాక్ట్గా క్యాన్వాస్ పక్కన స్టిచ్ వచ్చేలాగా మనం స్టిచ్ వేసుకొచ్చుకోవాలి. క్యాన్వాస్ పైన పడితే స్టిచ్ పడితే ఏమవుతుందంటే మనకి క్యాన్వాస్ ఫోల్డ్ అవ్వదన్నమాట తొందరగా. సో నెక్ డిజైన్ కొంచెం లెగిసినట్టుగా అలా వస్తుంది. క్యాన్వాస్ పైన స్టిచ్ పడుకోకుండా క్యాన్వాస్ పక్కన ఎగ్జాక్ట్గా పక్కన స్టిచ్ వచ్చేలాగా మీరైతే స్టిచ్ వేసుకొచ్చుకోండి. కదలకోకుండా ఉండటం కోసం నేను ఇక్కడ పిన్స్ పెట్టేసుకున్నాను. స్టిచ్ వేసుకొచ్చినాక మనకి ఒక 1/2 ఇంచ్ వరకు, హాఫ్ కూడా కాదు 1/2 సెంటీమీటర్ వరకు ఖర్చు వదిలిపెట్టుకుని మొత్తం డిజైన్ని ఇలా కట్ చేసుకోండి లోపల పక్కన. మనం ముందుగానే లోపల పక్కన కొంచెం ఖర్చు వదిలి కట్ చేసేసినట్టయితే ఏమవుతుందంటే మనం అటాచ్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా రాదన్నమాట. ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళు ఇలా కనుక ట్రై చేస్తే ఎలాంటి నెక్ డిజైన్ మీరు రెడీ చేయాలనుకున్నా కానీ ఈ వేలో రెడీ చేశారంటే చాలా నీట్ ఫినిషింగ్ వస్తుందండి. ఇప్పుడు కర్వ్ తిరిగే ప్లేస్లో చిన్న చిన్న నాట్స్ పెట్టేసుకోండి. మనం ఏ నెక్ డిజైన్ ఇచ్చుకున్నా సరే ఎక్కడైతే కర్వ్ తిరుగుతూ ఉంటాయో ఆ ప్లేస్లో ఒక చిన్న నాట్ పెట్టేసుకోవాలి. చిన్న చిన్న నాట్స్ పెట్టుకుంటే మనకి ఈజీగా ఆ షేప్ అనేది అవతల పక్కకు తిరిగి నీట్ ఫినిషింగ్ వస్తుంది.
ఇది వచ్చేసి ఈ డ్రెస్ పైన అక్కడక్కడ కొంచెం ఎంబ్రాయిడరీ ఉంది కాబట్టి, అక్కడక్కడ కాదు మొత్తం అంతా ఎంబ్రాయిడరీ ఉంది కాబట్టి కట్ అవ్వడానికి కొంచెం త్వరగా కట్ అవ్వట్లేదు అనమాట. సో ఇలా చిన్న చిన్న నాట్స్ పెట్టేసుకున్నాక దీన్ని మొత్తాన్ని అవతల పక్కకి టర్న్ చేసేయండి. నెక్ డిజైన్ మొత్తాన్ని టర్న్ చేసేటప్పుడు ఏంటంటే అంచులమ్మటే ఆ లైనింగ్ ఏదైతే ఉందో లైనింగ్ పైన స్టిచ్ వచ్చేలాగా వేసుకుంటే ఈజీగా అవతల పక్కకి టర్న్ అవుతుంది. లేదంటే కనుక మీరు టర్న్ చేసేసి ఐరన్ చేసుకుంటూ వచ్చినా కూడా చక్కగా నిలబడుతుంది, మంచిగా మనకి డిజైన్ అయితే వస్తుందన్నమాట. చూడండి, నేనైతే ఏమీ స్టిచ్ వేయలేదు, ఐరన్ చేసుకొచ్చుకున్నాను అంతే. ఐరన్ చేసినాక ఎక్స్ట్రా ఖర్చు ఏదైతే ఉందో దాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకుని, మీకు కావాలి అంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు, లేదంటే ఎక్కువ టైం పట్టిద్ది అనుకుంటే కనుక మిషన్ పైన అయినా స్టిచ్ వేసేసుకోవచ్చు. నేనైతే ఇది చుడీదారే కాబట్టి మిషన్ పైన స్టిచ్ వేసుకొచ్చేసున్నాను. చూడండి, ఇలా ఫినిషింగ్ నీట్గా వస్తుందన్నమాట. బిగినర్స్ అయినా సరే మీరు ఎలాంటి నెక్ డిజైన్ పెట్టుకోవాలనుకున్నా ఈ వేలో కనుక స్టిచ్ చేశారంటే ఎంత మంచి డిజైన్ అయినా సరే మీకు నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఇప్పుడు ప్యాంట్ వచ్చేసి ఈ చుడీదార్కి ప్యాంట్ బ్రౌన్ కలరు, అందులో ప్యాంట్ కట్ చేయంగా మిగిలిన పీస్ తోటి నేను ఇలాగా కింద అయితే డిజైన్ అనేది చేస్తున్నాను. దీనికోసం కూడా క్యాన్వాస్ యూస్ చేస్తున్నానండి. స్టిఫ్గా ఉంటుంది కాబట్టి క్యాన్వాస్ యూస్ చేస్తే కింద ఇంకొక పీసు క్లాత్ని పెట్టుకుని, చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా నేను ఇక్కడ మార్కర్తో మార్క్ చేస్తున్నా కదా, ఆ మార్క్ చేసిన ప్లేస్లో మాత్రమే స్టిచ్ వేసుకొచ్చుకోండి, ఇంకా మిగతా అంత అవసరం లేదు. ఇలా స్టిచ్ వేసుకొచ్చుకున్నాక ఒకసారి ఐరన్ చేసి పెట్టుకోండి, లేదంటే ఐరన్ కూడా అవసరం లేదు. ఇలా పెట్టి ఒకసారి మనకి ఆ షేప్ అనేది ఎక్కడి నుండి ఎక్కడి వరకు వచ్చిందో ప్లేస్ చేసుకుని మార్క్ చేసుకోండి. ఎందుకంటే మనం అలానే స్క్వేర్ షేప్ అలానే ఉంచేసామనుకోండి, వేసుకున్న వాళ్ళకి అంత కంఫర్ట్ ఉండదన్నమాట. ఎక్స్ట్రా ఖర్చు లేకుండా మనం ఎక్కువ ఉన్న ఖర్చుని కట్ చేసేసుకోవచ్చు. మనం ఇది అటాచ్ చేసినాకైనా సరే కట్ చేసుకోవచ్చు, ముందుగా కట్ చేసుకున్నా కానీ ఏమీ కాదనమాట. ఎంతైతే ఖర్చు కావాలో ఆ ఖర్చు వదిలిపెట్టి మిగతాదంతా ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని నేను కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనకి ఎక్కడ వరకు అయితే ఆ లోపల అటాచ్ చేయాలనుకుంటున్నామో అక్కడ వరకు ప్లేస్ చేసుకుని పిన్స్ పెట్టుకుంటే పిన్స్ సపోర్ట్ తీసుకుని కనుక నేను ఫింగర్తో చూపిస్తున్న డైరెక్షన్లో స్టిచెస్ వేసుకొచ్చుకోండి. చూడండి, స్టిచ్ వేసుకున్నాక నెక్ డిజైన్ అయితే ఇలా ఉంది. నేను పైన ఒక బటన్ ఇచ్చేస్తున్నాను మంచిగా డిజైన్ ఉండడం కోసం. చూడండి, ఇలా వుడెన్ బటన్ ఒకటి పెట్టేస్తున్నాను. సో చాలా సింపుల్గా చూడటానికి అయితే చాలా నీట్గా బాగుంటుందండి నెక్ డిజైను. అంతే అండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుతాం.